Okay. Okay. Once again, I am saying that మీరు మీ ఆటోమేషన్ టెస్టింగ్ రెజ్యూమ్ని షేర్ టు మనోహర్ షేర్ చేయండి. దెన్ ఇంతవరకు మీకు కంప్లీట్ అయింది టిల్ నౌ. సెలీనియంలో జస్ట్ ఐ స్టార్టెడ్ వెబ్ డ్రైవర్ కమాండ్స్. ఆల్ దీస్ ఆర్ ద వెబ్ డ్రైవర్ కమాండ్స్. వెబ్ డ్రైవర్ కమాండ్స్ వీటిలో వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వన్ ఈజ్ హౌ టు నావిగేట్ టు వన్ యూఆర్ఎల్. ఒక యూఆర్ఎల్కి ఎలా నావిగేట్ అవుతాం. రెండు మెథడ్స్ ఉన్నాయి, ఒకటి గెట్,
రెండు నావిగేట్, వీటన్నిటికీ ఒక డిఫరెన్స్ ఉంది. దెన్ నావిగేట్ బ్యాక్, నావిగేట్ రిఫ్రెష్, నావిగేట్ ఫార్వర్డ్. ఐ ఎక్స్ప్లెయిన్ గెట్ టైటిల్. ఒక పేజ్ టైటిల్ కావాలంటే ఇది కావాలి, గెట్ టైటిల్ అనే ఒక మెథడ్ కావాలి. గెట్ కరెంట్ యూఆర్ఎల్, ఒక పేజ్ కరెంట్ యూఆర్ఎల్ కావాలంటే ఆ మెథడ్ మీరు యూజ్ చేయాలి. ఓకే, సో రైట్. మీకు ఆల్రెడీ ఒక మెటీరియల్ షేర్ చేశాను అనుకుంటున్నాను, సెలీనియం. ఓకే, ఐ థింక్ దిస్ వన్ ఐ షేర్ టు ఎవ్రీవన్. ఇక్కడ చూడండి, హియర్ వీటిల్లో ఐ జస్ట్ స్టార్టెడ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దిస్ మెథడ్స్. ఈ మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ గెట్ మెథడ్ ఏం చేస్తుంది, తర్వాత నావిగేట్ టు మెథడ్ ఏం చేస్తుంది, నావిగేట్ బ్యాక్, నావిగేట్ ఫార్వర్డ్, గెట్ టైటిల్, గెట్ కరెంట్ యూఆర్ఎల్, గెట్ పేజ్ సోర్స్, గెట్ పేజ్ సోర్స్. సో ఇక్కడ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. నెక్స్ట్ డ్రైవర్ డాట్ క్లోజ్, ఒక బ్రౌజర్ని క్లోజ్ చేయడం, ఒక బ్రౌజర్ని క్లోజ్ చేయడం. సో నెక్స్ట్ కమాండ్ ఈస్ driver dot manage. I am going to explain driver dot manage. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే టు హ్యాండిల్ కుకీస్ అండ్ టు హ్యాండిల్ టైమ్ మోడ్స్ అండ్ మ్యాక్సిమైజ్ అండ్ మినిమైజ్ విండోస్. మెయిన్గా దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే విండోస్ని మ్యాక్సిమైజ్ చేయడానికి, లేకపోతే టైమ్ మోడ్స్ని మేనేజ్ చేయడానికి, లేకపోతే కుకీస్ని మేనేజ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ వన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఒక బ్రౌజర్ ఓపెన్ అయింది. బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత యూ వాంట్ టు ఎక్స్పాండ్ ద విండో ఎక్స్పాండ్ చేయాలంటే డ్రైవర్ డాట్ మేనేజ్ జస్ట్ వెయిట్ డాట్ విండో డాట్ మ్యాక్సిమైజ్. సో వితౌట్ దీన్ని యూజ్ చేయకుండా ఎలా ఉంటుంది, దీన్ని యూజ్ చేసి ఎలా ఉంటుంది, ఐ విల్ షో ద డిఫరెన్స్. ఓకే, ఫస్ట్ ఇది చూడండి. Just wait. సో ఫస్ట్ google.com వెళ్ళింది, దెన్ ఇట్ ఈస్ నావిగేటెడ్ టు అనదర్ వెబ్సైట్, దెన్ ఇట్ ఈస్ నావిగేటెడ్ టు అనదర్ వెబ్సైట్, అగైన్ కమింగ్ google.com ఫార్వర్డ్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ జరిగిన యాక్షన్స్ చూడండి. టాపిక్ ఏం చెప్తున్నారు, వెబ్ డ్రైవర్ మెథడ్సా లేకపోతే ఓన్లీ వెబ్ డ్రైవర్ మెథడ్స్. ఓకే, ఇప్పుడు ఇది గెట్టా, ఇది ఫస్ట్ వన్ గెట్. ఇక్కడ చూడండి, నావిగేట్ టు అంటే ఒక యూఆర్ఎల్ కి నావిగేట్ అవడం. దిస్ వాజ్ ద మెథడ్ యూజ్డ్ టు నావిగేట్ టు వన్ యూఆర్ఎల్. ఇది చూడండి, నావిగేట్ డాట్ టు. ఓకే, సేమ్ ఫంక్షన్ గెట్ యూజ్ చేసైనా ఒక యూఆర్ఎల్ కి నావిగేట్ అవ్వచ్చు, నావిగేట్ టు డాట్ యూజ్ చేసైనా ఒక యూఆర్ఎల్ నావిగేట్ అవ్వచ్చు. ఇవి నావిగేషనల్ మెథడ్సా? ఎస్, నావిగేషన్ మెథడ్స్. సో ఇది ఒక యూఆర్ఎల్ కి నావిగేట్ అవ్వడానికి, ఇది ఒక యూఆర్ఎల్ కి నావిగేట్ అవ్వడానికి. ద ఫంక్షన్ ఈజ్ సేమ్. వీటన్నిటికి ఫంక్షన్ సేమ్ ఉంటుంది, బట్
ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నావిగేట్ టు అనేది మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తారో అప్పుడు మీ పేజ్ కంప్లీట్గా లోడ్ కాకముందే నెక్స్ట్ యాక్షన్ జరుగుతుంది. గెట్ ఎప్పుడు యూజ్ చేస్తారో మీ పేజ్ కంప్లీట్గా లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ వెబ్ డ్రైవర్ యాక్షన్ జరుగుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. గుర్తుపెట్టుకోండి. ఐ విల్ షో తర్వాత మీకు వస్తుంది సేమ్ ఫంక్షనాలిటీ. నావిగేట్ టు అయినా సరే గెట్ అయినా సరే ఒక యూఆర్ఎల్కి నావిగేట్ అవ్వడానికి యూజ్ చేస్తాం. ఫస్ట్ థింగ్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? పేజ్ లోడింగ్ ఈజ్ ద డిఫరెన్స్. నావిగేట్ టు యూజ్ చేసినప్పుడు పేజ్ అనేది కంప్లీట్గా లోడ్ కాకుండానే నెక్స్ట్ యాక్షన్ అనేది జరుగుతుంది. డ్రైవర్ డాట్ గెట్ అని యూజ్ చేస్తే ఏమవుతుందంటే పేజ్ మొత్తం కంప్లీట్గా వెబ్ ఎలిమెంట్స్ అన్ని కంప్లీట్గా లోడ్ అయిన తర్వాతనే నెక్స్ట్ యాక్టివిటీ జరుగుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. దెన్ ఇది కూడా నావిగేట్ టు ఇంకో యూఆర్ఎల్కి వెళ్ళడం. నావిగేట్ బ్యాక్. ఇప్పుడు ఏ యూఆర్ఎల్లో ఉన్నాను? నేను యూఆర్ఎల్లో ఉన్నాను. మళ్ళీ యూఆర్ఎల్కి వెళ్ళాలంటే ఏంటి? ఫస్ట్ google.com ఓపెన్ అయింది, తర్వాత ఈ యూఆర్ఎల్ ఓపెన్ అయింది, తర్వాత ఇది ఓపెన్ అయింది. సో ఈ టెస్ట్ యూఆర్ఎల్కి నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలంటే ఐఎమ్ యూజింగ్ నావిగేట్ బ్యాక్. సో ఈ టెస్ట్ యూఆర్ఎల్ నుంచి మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తున్నాను? google.comకి వెళ్తున్నాను. ఐఎమ్ యూజింగ్ అగైన్ నావిగేట్ బ్యాక్. ఈ పేజ్ని రీఫ్రెష్ చేయాలి అనుకుంటున్నాను. ఐఎమ్ యూజింగ్ నావిగేట్ డాట్ రీఫ్రెష్. ఒక పేజ్ రీఫ్రెష్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్ ఎక్కడుంది? ఇప్పుడు google.com దగ్గర నుంచి. google.com తర్వాత ఏముంది? యూఆర్ఎల్ ఉంది. యూఆర్ఎల్కి వెళ్ళాలంటే నావిగేట్ ఫార్వర్డ్. అగైన్ నావిగేట్ ఫార్వర్డ్. సో ఇవన్నీ జరిగిన తర్వాత ఏం చేస్తుంది? పేజ్ టైటిల్ని గెట్ చేస్తుంది. పేజ్ టైటిల్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ పేజ్ యూఆర్ఎల్ని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ పేజ్ యూనిక్ ఐడిని ప్రింట్ చేస్తుంది. ఫైనల్గా ఇది ఏం చేస్తుంది? పేజ్ సోర్స్. పేజ్ సోర్స్ అంటే ఏంటంటే పేజ్ HTML కోడ్ మొత్తాన్ని ప్రింట్ చేస్తుంది. ఫైనల్గా ఏమవుతుంది? బ్రౌజర్ ఇప్పుడు క్లోజ్ అవుతుంది. ఇవి మొత్తం వెబ్ డ్రైవర్ కమాండ్స్. ఇవన్నీ ఇప్పుడు యూజ్ చేసిన అన్ని వెబ్ డ్రైవర్ కమాండ్స్. ఇప్పుడు వెబ్ డ్రైవర్ ఫస్ట్ ఏం చేస్తుంది? ఒక బ్రౌజర్ని ఓపెన్ చేస్తుంది. దట్ బ్రౌజర్ ఈజ్ ద ఎడ్జ్ బ్రౌజర్. తర్వాత ఏం చేస్తుంది? ఒక యూఆర్ఎల్కి నావిగేట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో యూఆర్ఎల్కి నావిగేట్ అవుతుంది. మళ్ళీ ఇంకో యూఆర్ఎల్కి నావిగేట్ అవుతుంది విత్ ఇన్ ద సేమ్ విండో. నెక్స్ట్ బ్యాక్ అంటే మీరు యూఆర్ఎల్లో బ్యాక్ క్లిక్ చేసి ఏం యాక్షన్ జరుగుతుందో అక్కడ కూడా అదే జరుగుతుంది. దెన్ అగైన్ బ్యాక్, రీఫ్రెష్, ఫార్వర్డ్. ఓకే. దెన్ ఫైనల్ ఏం చేస్తుంది? ఒక యూఆర్ఎల్ గెట్ చేస్తుంది, టైటిల్ గెట్ చేస్తుంది. మీకు కంప్లీట్గా